ఎంతకు తెగబడ్డారే మీరు. ఛీ! చేసిందంతా మీరు చేసి నా మనవణ్ణి ఇరికించారా? నేను చేస్తానన్న పెళ్లి మీరు చెడగొట్టుకుని నా కళ్ళల్లో కారం కొట్టి వాణ్ణి దోషిని చేస్తారా? అంటే మీకు నా మనవడి మీద ఇంకా ఆసుందన్నమాట. అందుకే ఈ నాటకం అంతా ఆడేవన్నమాట. ఏయ్, నిశ్చితార్థం కూడా నువ్వు కావాలనే చెడగొట్టుకున్నావు కదూ? హారతి! ఏంటి? నిశ్చితార్థం నువ్వు కావాలనే చెడగొట్టుకున్నావు కదూ? చెప్పు! వగలేడ్పులేడ్చి నా మనవడు చెడగొట్టాడని, పెళ్లి కానివ్వడని, రక్షణ లేదని నిన్ను నాతోనే పిలిపించుకుని నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి చేరావన్నమాట. ఎంత చేశారంటే ఆమదం పోసింది నువ్వేనని అర్థమవుతుందే నాకు. ఏయ్, చెప్పవే, ఇప్పుడు చెప్పు. నూనె సంగతి తెలియదని చెప్పు. రఘురామ్, ఈ ముసల్దాన్ని గదిలో వేసి తాళమే. దీని సంగతి తేల్చాకే వదిలేది. ఏయ్, నీ రాజకీయాలు నా దగ్గర ప్రదర్శిస్తావంటే మర్యాదగా నిజం చెప్పకపోతే దీని మీద దొంగతనం కేసు పెట్టిస్తా. టీవీలోను పేపర్లోను మాజీ ఎంపీ మనవరాలు దొంగతనం చేసిందని వచ్చేలా చేస్తా. ప్రతి సెంటర్లలోనూ యాంకర్లు పెట్టి ప్రచారం చేయిస్తా. మీ బతుకుల్ని వీధి నాటకాలు ఆడించి భూమి మీదే బతికే అవకాశం లేకుండా చేస్తా. చెప్పవే వగలాడి. నా మనవడి మీద మనసు పడి వాడు చీ అన్నాడని, నీకు దక్కటం లేదని అక్కసుతో వాడి మీద పగ పెంచుకొని వాడి సంసారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తావా? నీ రంకు భాగూతం సాగనివ్వటం లేదని వాడి పెళ్ళాన్ని చంపాలని చూస్తావా? సిగండి. ఎంత రాక్షసువి కాకపోతే కడుపులో ఉన్న పిండాన్ని జారిపడేలా చేసి బిడ్డని పొట్టులు పెట్టుకుంటావా? వదలద్దయ్య, అది నేనేనని ఒప్పుకునేంత వరకు వదలొద్దు. వదలడమా? నిజం చెప్పకపోతే గొంతు మీద కాలేసి తొక్కి ప్రాణం తీస్తాను. చెప్పవే, చెప్పు. మర్యాదగా చెప్పు. వదల ముసలి, నొప్పి పుడుతుంది. మాడు పగిలిపోయిన వదల్ని. నిజం చెప్పకపోతే నిన్ను బతకనివ్వను. రఘురామ్, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. చెప్పవే, చెప్పు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చెబుతావా లేదా? ఇదిగో, మీద చెయ్యి పడితే మర్యాదగా ఉండదు. దగ్గరకు రాకు. వచ్చావా కాళ్ళు విరక్కొడతాను. పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దేననుకో, దెబ్బకి చస్తావు. చెప్పవే, చెప్పవే టక్కులాడి. నిజం చెప్పు. చెప్తాను కానీ వదులు.